రామాపురం అనే గ్రామంలో నందు అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత బీడు భూమి ఉండేది. తోటి రైతులందరూ ఈ భూమి వ్యర్థమని, వ్యవసాయానికి పనికిరాదని అతనిని చులకనగా చూడడం, వెక్కిరింతలుగా మాట్లాడడం చేయసాగారు. ఈ అవమానాలన్నింటినీ తట్టుకోలేక నందు ఒకరోజు ఆ బీడు భూమిని వ్యవసాయ భూమిగా మార్చడానికి ఆలోచన చేస్తాడు. అనుకున్నదే తడవుగా తనకు దొరికిన ప్రతి పనిని చేసుకుంటూ, తన శ్రమనే పెట్టుబడిగా పెడుతూ ఈ బీడు భూమిని ఎలాగైనా వ్యవసాయ భూమిగా మార్చాలని తొలి ప్రయత్నం మొదలుపెడతాడు. తొలి ప్రయత్నంలోనే ఆకాశం వర్షం రూపంలో తన ఆశీర్వాదాన్ని అందిస్తుంది. మెల్లమెల్లగా ప్రతిరోజు తన వ్యవసాయ పనులను చక్కదిద్దుకుంటూ పగలు రాత్రి వ్యవసాయం కోసం కష్టపడుతూ జీవనం సాగిస్తాడు. కొన్ని రోజులకి తన పంట మంచి దిగుబడితో విజయాన్ని అందిస్తుంది. వెక్కిరించిన చోటే అదే రామాపురం గ్రామంలో సాటి రైతులకు సలహాలనిస్తూ విజయం సాధించి నందు అందరికీ మార్గదర్శకుడుగా నిలుస్తాడు. పొలాన్ని నమ్ముకున్నవారు, వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు, రైతులు ఏ రోజు కష్టపడినట్టుగా, ఓడిపోయినట్లుగా ఈ చరిత్రలో లేదు.